అద్భుత ఆలయాలకు నెలవు మన దేశం. ఈ కర్మభూమిలో కొలువైన ఆలయాల చరిత్ర, విశిష్టత మానవ మేధస్సుకు అందని రహస్యంగా నిలిచాయంటే అతిశయోక్తి కాదు. రాళ్ళు రప్పలకు మొక్కుతారు అని హేళన చేసిన వారే చివరకు పశ్చాత్తాపంతో ఆ రాతి విగ్రహం ఎదుటే మోకరిల్లారు. అలా బ్రిటిష్ పాలకుల చేత దండం పెట్టించుకున్న ఓ అద్భుతమైన గణపతి ఆలయం గురించి తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లాలో కుర్తాళంలో అద్భుతమైన గణపతి ఆలయం ఉంది. ఇక్కడ ఉన్న వినాయకుడిని నాడి గణపతి అని పిలుస్తారు. ఇక్కడ వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ చేయాలనుకున్నారు. అప్పుడు మన దేశం బ్రిటిష్ పాలనలో ఉంది. ఆనాటి మద్రాస్ గవర్నర్ ఎడ్వర్డ్ రాతికి ప్రాణప్రతిష్ఠ ఏంటి అంటూ ఎగతాళి చేశారు. ఆ గవర్నర్ కు కనువిప్పు కల్పించాలనుకున్నారు సిద్ధయోగి ఒకరు. శాస్త్రీయంగా రుజువు చేయాలనుకున్నారు. ఒక వైద్యుణ్ణి పిలిపించమని గవర్నర్ కు చెప్పారు. గవర్నర్ పిలుపుతో వచ్చిన వైద్యుడితో సిద్ధయోగి విగ్రహానికి నాడి పరీక్షించమని చెప్పారు. అప్పుడు వైద్యుడు కూడా, ఏమిటి రాతి విగ్రహానికి నాడి చూడటం, అసలు ప్రాణం ఉండదు కదా అంటూ విగ్రహాన్ని పరీక్షించి నాడి చప్పుడు లేదని చెప్పాడు. తరువాత మౌనస్వామి గణపతి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సాంప్రదాయంగా నిర్వహించారు. ప్రాణప్రతిష్ఠ అనంతరం అక్కడ ఉన్న వైద్యుణ్ణి ఇప్పుడు గణపతి నాడి చూడమని చెప్పారు. అప్పుడు వైద్యుడు స్టెథోస్కోప్ తో విగ్రహ నాడిని పరిశీలించాడు. అప్పుడు ఆ వైద్యుడు ఆశ్చర్యపోయేలా గణపతి విగ్రహానికి మనిషి వలె నాడి కొట్టుకోవటం వినిపించింది. అదే విషయం అక్కడ ఉన్న గవర్నర్ తో సహా అందరికీ చెప్పాడు. ఈ అద్భుతాన్ని చూసిన బ్రిటిష్ గవర్నర్, డాక్టర్ ఇద్దరు వినాయకుడికి నమస్కరించి మౌనస్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్లిపోయారు. ఇలా మౌనస్వామి మహిమతో ఇక్కడ వెలసిన గణపతి దేవుడికి నాడి గణపతి అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలో మరో విశిష్టత కూడా ఉంది. ఇక్కడ స్వామివారి తొడల నుండి శబ్దం వచ్చిందని, అందుకే స్వామివారి విగ్రహానికి తొడలు కనిపించకుండా ధోవతి కడతారు. ప్రకృతి ఒడిలో వెలిసిన ఈ మహిమగల వినాయక ఆలయానికి ఇతర రాష్ట్రాల నుండి కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. నాడి గణపతిని, మౌనస్వామి మఠాన్ని, శ్రీ సిద్ధేశ్వరి పీఠాన్ని దర్శించుకుని అక్కడి జలపాతంలో స్నానం చేసి వెళతారు.